యా నా తల్లి నా కొడుకును చూడాలి, వారిని కలిసేందుకు అనుమతి ఇవ్వండి. రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత పిటిషన్. సుప్రీంలో గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్ వెనక్కి. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తాజాగా పిటిషన్. ఆమెను 3వ రోజు 5 గంటలకు పైగా ఈడీ విచారణ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో కవిత అంశం అనేది చాలా రోజుకి సరికొత్త మలుపు తిరుగుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. తన తల్లితో పాటు కుమారులను కలిసేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. మంగళవారం రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కవిత అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరిమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిలు కలుసుకునేందుకు న్యాయస్థానాన్ని కోరారు. కవిత విజ్ఞప్తి మేరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేందుకు రౌజ్ రెవెన్యూ కోర్టు సెషన్స్ న్యాయమూర్తి అనుమతి ఇచ్చింది. 3వ రోజు కొనసాగిన విచారణ అంట. దాదాపు 5 గంటలకు పైగా ఈరోజు కూడా నిన్న కూడా పెద్ద ఎత్తున విచారణ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ దాంట్లో ఇంకా ఎవరెవరిని ప్రశ్నించడంలో సమాచారం రావాల్సిన అవసరం ఉంది. మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి కేటీఆర్ న్యాయవాది మోహిత్ రావుతో ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిశారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కవితతో వారిద్దరూ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ, కొత్తగా మరో పిటిషన్ దాఖలు చేయడం వంటి అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. రిట్ పిటిషన్ వెనక్కి అంటూ ఒకరిని చూస్తారు. మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, వారిని కలిసేందుకు అనుమతి ఇవ్వండి, రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారించకుండా ఇంటి వద్దనే విచారించాలని గత ఏడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 24న విచారిస్తామని స్పష్టం చేసి చివరకు అదే నెల 27న తొలిసారి ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ నెల 13న విచారణ జరగాల్సి ఉండగా 15న విచారించిన సుప్రీం ధర్మాసనం 19కి వాయిదా వేసింది. మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా ఇప్పటికే కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకున్నట్లు కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ధర్మాసనానికి తెలిపారంట. బాబా ఏదో డ్రామా నడుస్తూ ఉంది. సో చూడాలి మరి ఏమైతుందో. సో ఢిల్లీ మద్యం కేసు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును విచారిస్తున్న రౌజ్ రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరి బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు పరిధిలో 58 మంది న్యాయాధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు. ఈ హైకోర్టు జ్యుడిషియల్ సర్వీసెస్లోని వివిధ జిల్లా కోర్టులో ప్రత్యేక కోర్టులో పనిచేసిన 27 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. నాగ్పాల్ ఇక నుంచి కమర్షియల్ కోర్టు 13, సెంట్రల్ తీజ్ హజారీ కోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఈరోజు కవితకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో ఈరోజు వాళ్ళ కొడుకులను, వాళ్ళ తల్లిని కూడా ఈరోజు కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోర్టును హాజరుపరిచింది. గతంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదో దాన్ని కూడా వెనక్కి తీసుకుని మరొక కొత్త పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో చూడాలి మరి. అంటే నాకు తెలిసి ఈడీ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళెవరు కూడా విడుదలైనటువంటి దాఖలా లేవు. మినిమం 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటుగా జైల్లో ఉన్నటువంటి సందర్భాలు మనం చూసినాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టుకుంటే చాలామంది కూడా, కనిమొలి కావచ్చు, చాలామంది కూడా జైలు పాలైనటువంటి ఘటనలు మనం చూసినాం. అక్కడ ఎవరికి కూడా బెయిల్ దొరకని సందర్భం అయితే మనకైతే కనబడతా ఉంది.